నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపర. మా గురుదేవులైన కుర్తాళం శంకరాచార్య శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి పాదాలకు నమస్కరిస్తూ యోగి ఛానల్ వారికి శుభాశీస్సులు అందిస్తూ ఆరక్తజిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాంగిం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. జగన్మాత అయిన కాళీదేవి పాదపద్మాలకు నమస్కరిస్తూ, నరకాసురుడు విష్ణుమూర్తి భూదేవి సంతానమై ధర్మబద్ధంగా పరిపాలించమన్న విష్ణు ఆజ్ఞను ధిక్కరించి అధర్మబద్ధంగా శక్తులు సాధించాలి, అజేయత్వం సాధించాలి, మృత్యుం జయించాలి అన్న కాంక్షతోటి 16,000 మంది రాజకుమారులను గంధర్వ కాంతలను నిర్బంధించి చేసినటువంటి అకృత్యాల ఫలితంగా రాజ్యంలో వేదక్రతువులని ఆపించి బ్రాహ్మణులని ఇబ్బంది పెట్టిన కారణంగా మహా ఋషి అయినటువంటి వశిష్ఠుల వారిని మద్యపాన మత్తులో ధిక్కరించి కాళీదేవి దర్శనం చేయకుండా ఆపినందువల్ల జీవితంలో చాలా పతనమయ్యే స్థాయికి చేరుకున్నాడు. ఆగ్రహించిన వశిష్ఠ మహర్షి, ఓ దుర్మార్గుడా, నరకాసురుడా, భూదేవి కుమారుడవి నువ్వు, విష్ణుమూర్తి కుమారుడవి నువ్వు, ప్రపంచంలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం విష్ణుమూర్తి నిన్నిక్కడ పరిపాలించమని చెప్పారు. అయితే నువ్వు ధర్మానికి విరుద్ధంగా చేసిన పనుల వల్ల శిక్ష అనుభవించబోతున్నావు. జగన్మాత అయిన కాళీదేవి నువ్వు చేస్తున్న అకృత్యాలని కేవలం నీ భక్తి కారణంగా భరిస్తున్నది. ఇవాల్టితోటి ఆమె నిన్ను శిక్షించదలుచుకున్నది. నన్ను దర్శనం కానీయకుండా ఇక్కడ ఆపేశావు కాళీదేవికి. నువ్వు ఇంకా కూడా కాళీదేవి దగ్గర ధర్మ విరుద్ధమైన పనులు చేయటం కోసం ఏర్పాట్లు చేసుకున్నావు. ఈ క్షణం నుంచి కాళీదేవి నీ దగ్గర ఉండదు అని చెప్పి శపించాడు. దిగ్భ్రాంతికి లోనయ్యారు సైనికులందరూ, నరకాసురుడితో సహా. ఇదేమిటి, ఒక బ్రాహ్మణోత్తముడు, ఒక మహర్షి వచ్చాడు, ఇలా శపించాడేమిటి అని చెప్పి నరకాసురుడు పట్టించుకోకుండా కాళీదేవి దగ్గర దర్శనం చేసుకొని వచ్చి ఈయన సంగతి ఏమిటో చూద్దాం అని గర్భగుడిలోకి వెళ్ళబోయాడు. ఆశ్చర్యం, వికృతమైన నిశ్శబ్దం తప్ప అక్కడ ఎవరూ లేరు. కాళీదేవి విగ్రహం మాయమైపోయింది. అయ్యో, ఏమిటి ఇలా జరిగింది? ఒక మహర్షి శాపానికి ఇంత ఫలితం ఉంటుందా? నా కాళీదేవి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిందా అన్న దిగ్భ్రాంతిలో ఉన్నాడు నరకాసురుడు. నరకాసురుడి సైన్యమంతా మహారాజు యొక్క ఆరాధ్య దేవత అయిన కాళీదేవిని శపించినటువంటి ఈ మహర్షిని శిక్షించాలి, ఈ మహర్షిని మనం సంహరించే మహారాజు యొక్క మన్ననలను పొందాలి అని చెప్పి తమ కత్తులు తీసుకొని వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అగ్నిస్వరూపుడు వశిష్ఠ మహర్షి తన కళ్ళతోటి ఒక్కసారి వారి వైపు చూడగా స్తంభించిపోయారు ఆ సైనికులంతా కూడాను. ఏమీ చేయలేక వెనుదిరిగారు. వశిష్ఠుడు అప్పుడు, అమ్మా, నేను కోరిన కోరికని నువ్వు మన్నించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు, చాలా సంతోషం తల్లి, ధర్మాన్ని రక్షించావు. మళ్ళీ ఈ నరకాసురుడు మరణించాకే నేను ఇక్కడికి వస్తాను, స్వయంగా నిన్ను ప్రతిష్ఠిస్తాను తల్లి, నా కోరికను మన్నించినందుకు కృతజ్ఞుణ్ణి, ధర్మాన్ని నిలబెట్టావమ్మా అని చెప్పి కాళీదేవిని ప్రార్థించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దిగ్భ్రాంతిలో ఉన్న నరకాసురుడు తేరుకోవటానికి చాలా సమయం పట్టింది. నరకాసురుడి మిత్రుడైన బాణాసురుడు వచ్చి, నరక, దేవతలందరికీ కూడాను నువ్వు ఓడిపోవటం కావాలి. అజేయమైన కాళీదేవి ఇచ్చినటువంటి వరాల వల్ల నువ్వు ఇన్నాళ్ళు పరాక్రమంతో ఇంద్రుణ్ణి కూడా జయించావు, ప్రపంచంలో అజేయుడు అనిపించుకున్నావు. కానీ ఇప్పుడు కాళీదేవి నీ దగ్గర లేదు. వారు దేవతలందరూ చాలా సంతోషపడుతున్నారు కాళీదేవి నీ దగ్గర లేదని. కాబట్టి నీవు తగిన జాగ్రత్తలు తీసుకో అని చెప్పి హెచ్చరించి వెళ్ళాడు.
అది విన్నటువంటి నరకాసురుడు భయంతో తన తల్లి అయిన భూదేవిని, తండ్రి అయిన విష్ణుమూర్తిని ఏం చేయాలో అడుగుదామని చెప్పి ప్రార్థించాడు. కానీ ధర్మం తప్పినవాడు నరకాసురుడు. అతని కోసం అతని తల్లి రాలేదు, అతని తండ్రి రాలేదు. ఏమి చేయాలో పాలుపోచని సమయంలో అసుర గురువైనటువంటి శుక్రాచార్యులు వచ్చి కొన్ని దేవతా హోమాలు చేయించి కాళీదేవిని తీసుకురావటం నాకు అసాధ్యం, అయితే నీకు రక్షణ కల్పించడం కోసం ఈ మాత్రం దేవతా హోమాలు చేయించాను, ఆ హోమాల వల్ల సంతృప్తి చెందిన దేవతలు నిన్ను రక్షిస్తుంటారు, అయితే నీవు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. కానీ ధర్మం తప్పినవాడు అసుర లక్షణాలు ప్రబల్లి దిగజారిపోయి ఇంకా ధర్మవిరుద్ధమైన పనులు చేయటం మానలేకపోయాడు నరకాసురుడు. నరక సంహారం కోసం కృష్ణుడు బయలుదేరాల్సిన సమయం ఆసన్నమైంది. భూదేవి రూపమైన సత్యభామ కూడా ఆయనతో పాటుగా వచ్చింది. అయితే నరకాసురుడికి తెలుసు ఇటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అని. అందుకని మురాసురుడు, హయగ్రీవుడు వంటి గొప్ప వీరులని తన రాజ్యానికి రక్షణగా పెట్టుకున్నాడు. సరే, శ్రీకృష్ణుడు వచ్చాడు సత్యభామ సహితంగా. ముందర ఈ మురాసురుడు వంటి మహావీరులతోటి యుద్ధం చేయవలసి వచ్చింది. మురాసురుడు మరణించాడు. మురాసురుడికి ఒక కూతురు ఉన్నది, కామకటంకట. ఆమె కామాఖ్యకాళి భక్తురాలు. నరకుడి దగ్గరికి వెళ్ళి, మహారాజా, నా తండ్రిని సంహరించిన శ్రీకృష్ణుడి మీద నేను పగదీర్చుకోవాలి, అతన్ని సంహరించడానికి నాకు ఆజ్ఞనివ్వండి అని అడిగింది. అమ్మా, నువ్వు ఆడపిల్లవి, వీరులం అందరం మేమున్నాము, నీకెందుకు తల్లి ఆ శ్రమ అని అడిగినప్పుడు, లేదు మహారాజా, నా తండ్రి మరణానికి నేను ప్రతీకారం తీర్చుకోవాలి, అజేయమైన వరాలను నాకు కామాఖ్య కాళి ప్రసాదించింది, కాబట్టి నేను కృష్ణుణ్ణి ఎదుర్కొంటాను వెళ్ళి అని అడిగింది. సరే అన్నాడు నరకాసురుడు.